హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎస్ఎస్సి సెలక్షన్ పోస్ట్ ఫేజ్ 14కి అప్లై చేయాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని అస్సలు స్కిప్ చేయొద్దండి. మీరు పోస్ట్ డీటెయిల్స్ చెక్ చేయకుండా అప్లై చేస్తే డైరెక్ట్గా రిజెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అవును, చాలామంది క్యాండిడేట్స్ ఇదే మిస్టేక్ చేస్తున్నారు. పోస్ట్ పేరు చూసి అప్లై చేసేస్తున్నారు, కానీ యాక్చువల్ డీటెయిల్స్ చెక్ చేయడం లేదు. మీరు అప్లై చేసిన పోస్ట్కి క్వాలిఫికేషన్ మ్యాచ్ అవుతుందా, ఏజ్ లిమిట్ కరెక్ట్గా ఉందా, లొకేషన్ మీకు సూటబులా కాదా, ఏ పోస్ట్కి ఎక్స్పీరియన్స్ ఉంది, ఏ పోస్ట్కి ఎక్స్పీరియన్స్ లేదనేది క్లియర్గా తెలుసుకొని అప్లై చేయాలి. ఈ పోస్ట్లో ఒక చిన్న మిస్టేక్ మీ సెలక్షన్ ఛాన్ని పూర్తిగా డిస్ట్రాయ్ చేస్తుంది. అందుకే ఈ వీడియోలో నేను మీకు స్టెప్ బై స్టెప్ ఎస్ఎస్సి ఫేజ్ 14 పోస్ట్ డీటెయిల్స్ ఎలా చెక్ చేయాలి, ఎలాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలి అనేది చాలా సేఫ్గా చెప్తాను. ఓకేనా? అలాగే ఎలా సేఫ్గా అప్లై చేయాలి అనేది క్లియర్గా చెప్తాను. కాబట్టి ఈ వీడియో అస్సలు స్కిప్ చేయొద్దు. ఓకేనా? ఒక చిన్న మిస్టేక్ వల్ల ఫ్యూచర్లో రిగ్రెట్ అవ్వాల్సి వస్తుంది. కాబట్టి నేను ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. మీ అప్లికేషన్ సేఫ్గా సబ్మిట్ చేయండి. జాబ్ మిస్ అవ్వకుండా చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఎస్ఎస్సి సెలక్షన్ పోస్ట్ ఫేజ్ 14 డీటెయిల్స్ చెక్ చేయడానికి అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాం మనం. ఓకేనా? నేను ఈ లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ను మీరు డైరెక్ట్ క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఓకేనా? ఈ విధంగా ఓపెన్ అయినప్పుడు మీరు ఏం చేయాలండి, ఇక్కడ సెలెక్ట్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సెలెక్ట్ ఎగ్జామినేషన్లోకి వెళ్ళి కింద లాస్ట్లో 14 అని చెప్పేసి ఉంటుంది. ఓకేనా? ఇదిగోండి ఫేజ్ 14 2026. దీన్ని క్లిక్ చేసుకున్న తర్వాత సెలెక్ట్ రీజియన్. ఇప్పుడు మామూలుగా మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళందరూ మ్యాక్సిమం మనం సౌత్ రీజియన్కి ఇష్టపడతాం కదా. సౌత్ రీజియన్ సెలెక్ట్ చేసుకుందాం. దీని తర్వాత మనం సెర్చ్ బటన్ క్లిక్ చేద్దాం. ఓకేనా? సెర్చ్ అని క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మనకు నెంబర్ ఆఫ్ పోస్టెస్ అవుపిస్తుంది. అందులో అంటే పోస్ట్ కేటగిరీ నెంబర్ అవుపిస్తుంది, పోస్ట్ నేమ్ అవుపిస్తుంది, అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అవుపిస్తుంది, రీజియన్, పే స్కేలు, యాక్షన్స్ అని అవుపిస్తుంది కదా. ఇప్పుడు మనం దీంట్లో ఇప్పుడు పోస్ట్ కేటగిరీ నెంబర్ 14726 అంటే ఇదేంటిది, మనం దాంట్లో చూసుకుంటే ఇది హైయర్ సెకండరీ లెవెల్ మీద ఉంటుంది మనకి. అంటే 10+2 అనేది ఉంటుంది. మనం ఏమనుకుంటాం, 10+2 అనగానే ఇంటర్మీడియటే కదా, అందరం అప్లై చేసేద్దామని చెప్పేసి మనం దీనికి అప్లై చేసేస్తాం. కానీ అసలు క్వాలిఫికేషన్ దానికి డిఫరెంట్. దీని శాలరీ వచ్చేసి 35,400. ఓకేనా? ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం. దీని యాక్షన్ క్లిక్ చేయండి. మీరు ఇక్కడికి ఇలా వచ్చిన తర్వాత యాక్షన్ అని క్లిక్ చేసుకోండి. యాక్షన్ అని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ వస్తుంది ప్లేస్ ఆఫ్ పోస్ట్ కోడ్ వచ్చేసి 14726. మీరు ఏం చేయండి అంటే ఇలా పోస్ట్ డీటెయిల్స్ చెక్ చేసుకునేటప్పుడు ఒక నోట్బుక్లో రాసుకోండి. అంటే మీకు ఎక్స్పీరియన్స్కి ఏది సూట్ అవుతుంది, మీ కేటగిరీలో ఏ వేకెన్సీస్ ఉన్నాయని ఒక నోట్బుక్లో రాసుకొని అప్లికేషన్ చేసేటప్పుడు మీకు ఈజీ అవుతుందండి ప్రాసెస్ అనేది. ఓకేనా? ఇప్పుడు పోస్ట్ నేమ్ కనుక చూసుకుంటే జూనియర్ ఇంజనీర్. ఇనిషియల్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ తమిళనాడు అండ్ ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. జాబ్ రిక్వైర్మెంట్స్, డ్యూటీస్ ఆఫ్ పోస్ట్ ఏం చేయాలనేది ఉంటుంది. ఓకేనా? ఇక క్వాలిఫికేషన్ కనుక చూసుకుంటే మనకి ఇక్కడ వస్తుంది చూడండి, హైయర్ సెకండరీ 3 years డిప్లొమా ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ ఇన్ మెకానికల్ ఆర్ ఎలక్ట్రికల్ ఆర్ రిఫ్రిజిరేషన్ ఆర్ శానిటరీ ఇంజనీరింగ్ అని ఉండాలి. ఈ విభాగంలో ఎవరైతే డిప్లొమా చేసి ఉంటారో వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు. కానీ దాన్ని 10 డిప్లొమాని ఏమని పిలుస్తాం, మామూలుగా మనం 10+2 అని అంటాం కదా. కాబట్టి ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఇది ఎక్కడ పనిచేస్తుంది అంటే డిపార్ట్మెంట్ డీటెయిల్స్ కూడా క్లియర్గా ఇస్తారు. మీకు ఒక క్లారిటీ అయితే ఇచ్చేస్తుంది. మీకు మినిస్ట్రీ నేము, మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్, డిపార్ట్మెంట్ మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్, ఆఫీస్ నేము సెంట్రల్ సిల్క్ బోర్డు. ఓకేనా? తర్వాత స్కిల్ టెస్ట్ ఏమైనా ఉందా అంటే నో, ఇలా ఏం లేదని చెప్పేసి చూపిస్తున్నారు. ఏజ్ లిమిట్ 18-13, క్లాసిఫికేషన్ గ్రూప్ బి, నాన్ గెజిటెడ్, ఫీమేల్, మేలు, ట్రాన్స్జెండర్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? ఇక వేకెన్సీ డీటెయిల్స్ చూసుకుంటే అన్రిజర్వ్డ్ కేటగిరీకి 2, ఎస్సీ వాళ్ళకు 1, టోటల్గా 3 వేకెన్సీస్ అనేది ఉండండి. ఓకేనా? ఇది జూనియర్ ఇంజనీరింగ్కి సంబంధించిన వేకెన్సీస్. ఇప్పుడు మనం మామూలుగా ఏమన్నా 10th మీద ఏమైనా ఉందా అని అంటే ఇప్పుడు లెవెల్ 1 18,000 ఉంది కదా, ఈ 10th మీద ఉండే అవకాశాలు ఉంది. SR 14426. ఇప్పుడు దీన్ని క్లిక్ చేసి చూసుకుందాం. మనం దీన్ని క్లిక్ చేసి చూస్తే మనం వచ్చేసి 10th స్టాండర్డ్ అంటే 10th క్లాస్ అనేది ఉండాలి. దాంతోపాటు లైబ్రరీ సైన్సెస్ అనేది ఎక్కడి నుంచి అయినా కానీ లైబ్రరీ సైన్సెస్ అనేది ఒక సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఆ సర్టిఫికేట్ ఉంటే మనం దీనికి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్. ఓకేనా? దీంట్లో అన్రిజర్వ్డ్ ఒక్క వేకెన్సీ మాత్రమే ఉంది. ఇది 10th క్లాస్ మీద ఉంది. ఇంకా డేటా ఎంట్రీ ఆపరేటర్ చూద్దాం మనం. ఇప్పుడు SR 14326. దీని కనుక చూసుకుంటే మనకు దీంట్లో వచ్చేసి ఇది హైయర్ సెకండరీ మీదనే కాబట్టి 12th క్లాస్ ఇన్ సైన్స్ స్ట్రీమ్ విత్ మెథమెటిక్స్ సబ్జెక్టు అనేది ఫిజిక్స్, కెమిస్ట్రీ విత్ మెథమెటిక్స్ సబ్జెక్టులో ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు 8,000 కీ అనేది ఉండాలి మనకి. ఓకేనా? ఫర్ అవర్స్కి గంటకి 8,000 కీ అనేది మనం ఎంట్రీ చేయాల్సిన సామర్థ్యం అనేది ఉండాలి. ఎక్కడ ఇస్తారు? ఇది మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ డిపార్ట్మెంట్లో ఇస్తారు. స్కిల్ టెస్ట్ అనేది మ్యాండేటరీగా ఉంది. ఓకేనా? ఇది వచ్చేసి అన్రిజర్వ్డ్లో ఒక వేకెన్సీ ఉంది. ఇది వచ్చేసి ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఎక్కడంటే మనకి చెంగల్పట్టు తమిళనాడులో ఉంటుంది. ఓకేనా? ఇది అది మన 10th లెవెల్, ఇది మా ఇంటర్ లెవెల్ మీద. ఇప్పుడు లోయర్ డివిజన్ క్లర్క్ చూసుకుంటే ఇది ఇంటర్మీడియట్ ఉండే అవకాశాలు అయితే ఉంది. ఓకేనా? ఇప్పుడు దీన్ని చూసుకుంటే మ్యాట్రికులేషన్ ఇది లోయర్ డివిజన్ క్లర్క్. యాక్చువల్గా నేను ఇంటర్మీడియట్ అనుకున్నాను, కానీ మ్యాట్రికులేషన్ వాళ్ళ మీదే వచ్చింది. చూడండి
మ్యాట్రికులేషన్ అట్లీస్ట్ 30 వర్డ్స్ అనేది ఉండాలి. టైప్ రైటింగ్ అనేది 30 వర్డ్స్ అనేది ఉండాలి. ఓకేనా. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కింద ఇస్తారు మనకి డిపార్ట్మెంటు. ఓకేనా. తర్వాత ఏజ్ లిమిట్ 18 to 25 ఇయర్స్. ఇక ఏజ్ రిలే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కామన్గా ఉంటుంది. ఓకేనా. ఇక దీంట్లో వచ్చేసి ఓబీసీ వాళ్ళకు ఒక వేకెన్సీ అయితే ఉంది. ఇది దీనికి సంబంధించింది. ఓకేనా. లోయర్ డిజైన్. నెక్స్ట్ మనకు కావాలి అంటే ఇక్కడ క్లిక్ చేసుకోండి. దాని తర్వాత మనకి చాలా వేకెన్సీస్ చూపిస్తుంది ఇక్కడ. ల్యాబొరేటరీ అటెండెంట్, క్లర్క్, ల్యాబొరేటరీ అటెండెంట్, క్యాంటీన్ అటెండెంట్, ఈ విధంగా అన్నీ చూపిస్తూ ఉంటుంది మనకి. చూపించినప్పుడు మన యాక్షన్ అని క్లిక్ చేసుకుంటే సరిపోతుంది. అదే అందన ఒక సౌత్ రీజనే చూపిస్తున్నాం అంటే ఇప్పుడు మన సౌత్ రీజన్ కాకుండా మనకి ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రల్ రీజన్కి అప్లై చేయాలనుకుందాం. మనం సెంట్రల్ రీజన్ క్లిక్ చేసి సెర్చ్ బటన్ క్లిక్ చేస్తే మీకు దానికి సంబంధించిన వేకెన్సీస్ అనేది వస్తాయి. ఇప్పుడు ల్యాబొరేటరీ అటెండెంట్ వచ్చింది. 10th మీద ఉండే అవకాశాలు ఉంది. ఇప్పుడు దీన్ని క్లిక్ చేసి ఓపెన్ చేస్తే మనకి ఇది వచ్చేసి CFSL చండీగఢ్లో ఉండే అవకాశాలు ఉంది. 10th క్లాస్ ఉంటే సరిపోతుంది దీనికి. ఓకేనా. ఇది వచ్చేసి మనకి వేకెన్సీస్ చూసుకుంటే అంటుజర్ వాళ్ళకు ఒకటి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఒకటి, ఓబీసీ వాళ్ళకు ఒకటి, టోటల్గా 3 వేకెన్సీస్ అనేది ఉన్నాయి. ఈ విధంగా మనం చూసుకుంటూ ఏ పోస్ట్ ఏముందనేది క్లియర్గా తెలుసుకొని వాటికి ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అనేది తెలుసుకుని అప్లికేషన్ చేయాలి. ఇప్పుడు సీనియర్ రీసెర్చ్ అసిస్టెంట్ ఉంది కదా, సీనియర్ రీసెర్చ్ అసిస్టెంట్ కనుక చూస్తే మనకు దీనికి వచ్చేసి ఇక్కడ చూడండి మీరు, సీనియర్ రీసెర్చ్ అసిస్టెంట్ ఇది గువాహతి, న్యూఢిల్లీ, గాంధీనగర్, భువనేశ్వర్, హైదరాబాద్, కోల్కతా, కొచ్చి వీటిలలో పోస్టింగ్ ఇచ్చే అవకాశాలు ఉంది. దీనికి వచ్చేసి గ్రాడ్యుయేషన్ అండ్ ఎబో, మాస్టర్ డిగ్రీ కెమిస్ట్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. ఓకేనా. ఈ విధంగా అంటే గ్రాడ్యుయేషన్ అండ్ ఎబో అని ఉంటుంది. కాకపోతే దానికి మనం డీటెయిల్గా చెక్ చేస్తే మనకు ఒక క్లారిటీ అనేది ఉంటుంది. ఓకేనా. కొన్ని ఎక్స్పీరియన్స్ సంబంధించిన వేకెన్సీస్ కూడా ఉంటాయి. ఇప్పుడు సైంటిఫిక్ అసిస్టెంట్ ఉంది. దీనికి చూసుకుంటే మనకు ఇక్కడ చూడండి మీరు గ్రాడ్యుయేషన్ అండ్ ఎబో అంటే మాస్టర్ డిగ్రీ ఫిజిక్స్ ఆర్ జియోగ్రఫీ, జియాలజీ, మెటాలజీ, హిమటాలజీ, ఇది హైడ్రోమెట్రాలజీ ఇవన్నీ ఉండాలి. దీంతో పాటు ఇక 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ హైడ్రోమెట్రాలజికల్ వర్క్ అనేది ఉండాలి. కాబట్టి మీరు పోస్ట్ డీటెయిల్స్ అనేది చెక్ చేసుకొని మీ కేటగిరీలో ఏ వేకెన్సీస్ ఉన్నాయి అనేది క్లియర్గా తెలుసుకున్న తర్వాతనే మీరు అప్లికేషన్ చేసుకోండి. ఓకేనా. ఇక నెక్స్ట్ కనుక చూసుకుంటే మనకి మధ్యప్రదేశ్, కేరళ అన్ని రీజన్స్ కలిసి ఉంటాయండి. ఓకేనా. మనకి ఇప్పుడు ఈస్టర్న్ రీజన్ కనుక చూసుకుంటే దీంట్లో వేకెన్సీస్ అనేది కొంచెం ఎక్కువగా ఉండే అవకాశాలు అయితే ఉంది. అకౌంటెంట్, ఫీల్డ్ కమ్ ల్యాబొరేటరీ, మల్టీ టాస్కింగ్, ఫీల్డ్ అటెండెంట్ విత్ మల్టీ టాస్కింగ్, టెక్స్టైల్, తర్వాత ఈ విధంగా చాలా రకాల వేకెన్సీస్ అయితే ఉంటాయి. కాబట్టి మీరు ఫస్ట్ ఎక్కడ వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయి, మీ కేటగిరీలో ఎక్కడ వేకెన్సీస్ ఉంది, ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి, మీరు ఏ దానికి ఎలిజిబుల్ అనేది క్లియర్గా తెలుసుకున్న తర్వాతనే అప్లికేషన్ చేయండి. ఓకేనా. ఇది తెలుసుకోకుండా మీరు కనుక అప్లై చేస్తే డైరెక్ట్ రిజెక్ట్ అయితే అవుతారు 100% అయితే. ఇది నేను చెప్పేది. ఓకేనా. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా తొందరపడకుండా నిదానంగా చెక్ చేసుకొని అప్లై చేయండి. ఇంకా చాలా రోజులు ఉంది టైము. నిదానంగా చెక్ చేసుకొని అప్లికేషన్ చేసుకోండి. ఓకేనా. మీ కేటగిరీలో ఏది సూట్ అవుతుంది, ఓకేనా, కేటగిరీలో ఎక్కువ వేకెన్సీస్ ఎక్కడ ఉన్నాయి, మీకు ఏ పోస్ట్ సూటబుల్ అవుతుంది, మీరు ఏజ్ లిమిట్కి ఏ విధంగా సూటబుల్ అవుతున్నది అన్నీ చెక్ చేసుకున్న తర్వాతనే అప్లికేషన్ చేసుకోండి. ఓకేనా. థ్యాంక్ యూ అండి. మరిన్ని అప్డేట్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకేనా అండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.